లక్ష్మి అవకాశం పెట్టిన ఎలా అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు టూర్కి వెళ్ళారు అనుకోరా. ఆ 3 సంవత్సరాల టూర్లో 3 సంవత్సరాలు కలిసి వస్తాయి కదా. అర్థమవుతుంది మామ మీకు. 3 సంవత్సరాలు కలిసి వస్తుంది. 3 సంవత్సరాల్లో పిల్లలు దిగడం మానుతారు. మన జనాభా కొంచెం ఎక్కువగానే ఉంది, కొంచెం కాదు, చాలా ఎక్కువగానే ఉంది. అన్ని దేశాల మీద కంపేర్ చేసుకుంటే మన జనాభా ఎక్కువ ఉంది. అందువల్లే మన ఇండియా చాలా అంటే చాలా జనాభా ఎక్కువ ఉంది. ఏ ఫుడ్ ఎట్టదో తెలియక మన వాళ్ళకి ఇంకా అర్థమైన ఫుడ్ మన ఇండియాలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. అనారోగ్యం కూడా మన ఇండియాలోనే ఉంటాయి. అర్థమైంది అనుకుంటే మామ మీకు. ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు ఇప్పుడు టూర్ వెళ్ళారు ఇంకా హనీమూన్ అని. 3 సంవత్సరాలు కలిసి వస్తుంది కదా మామ. మనకి లేదు ఇంకా మ్యారీడ్ అవ్వడం, మనం చిక్కేయడం, ఇంకా బాధుడు. ఏంటి మామ ఇదేంటి అసలు? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. నామినేషన్ కూడా అదే చెప్తుంది. నామినేషన్ చెప్పిన దాంట్లో తప్పు ఏం లేదు, అంతా కరెక్టే. అసలు క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఇక్కడ కండక్ట్ చేస్తే ఒక 3 years అంటే మేము ఒక్కొక్కరు 3 years అంటే ఎంతమంది మేము మన దగ్గర ఎంతమంది ఉన్నారు? సపోజ్ జనాభా ఎంతమంది ఉన్నారు? 140 కోట్లు. 140 కోట్లు ఉన్నారంటే కనీసం ఎంత లేకపోయినా ఒక 80,000 కోట్ల మంది అబ్బాయిలు ఉంటుంటారు కదా. అందులోని 80,000 మంది కోట్లు 3 years ఖాళీగా ఉంటారంటే ఎలా ఉంటుంది మమ్మ? కొంచెం తగ్గుద్ది కదా. ఈ లోపల కుటుంబం కానీ తగ్గుద్ది కదా. అర్థం చేసుకోవాలి కదా మామ గవర్నమెంట్ కూడా. మీరు అర్థం చేసుకున్న మామ. వాళ్ళే గవర్నమెంట్ అర్థం చేసుకోదు, గవర్నమెంట్తో పని లేదు మనకి. మీరు అర్థం చేసుకోండి, అన్ని ముందు ప్లాన్ చేసుకోండి ఇవన్నీ. ఎందుకంటే క్లాస్ తీసుకోవాలి కదా మామ, అన్నీ అవైవాలన్నీ. ఓకే.